టెన్షన్ పడొద్దని చెప్తున్నాను కదా. బ్లడ్ ఇచ్చారు కదా, ఏం అవ్వదు. మీరు చెప్తున్నా సరే నా టెన్షన్ పోవట్లేదు బాబు. డాక్టర్ ఏం చెప్తారో ఏంటోనని టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకలా అనుకుంటారు చామ్? రియల్ కేస్ గెలిచిన లాయర్ గుండెనేది. దృఢంగా ఉండద్దా చెప్పు? కానీ మన వాళ్ళ దగ్గర ఉండలేం కదా బాబు. అర్థం చేసుకోగలం చామ్, అయినా ఇలా ఉండకు. నేను చూడలేకపోతున్నాను. డాక్టర్ గారు కూడా ఇంకా రావట్లేదేంటి? డాక్టర్ గారు, మా నాన్నగారికి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. నాదే ఉందమ్మా, సమయానికి బ్లడ్ రాబట్టి బతికారు. స్పృహలోకి ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే డాక్టర్. ఇప్పుడు రిలీఫ్గా ఉందా చామ్? అవును బాబు, మా నాన్న బతుకున్నారంటే మీరే కారణం. చాలా థ్యాంక్స్ బాబు. చామ్, ఇందులో మనకి థ్యాంక్స్ ఏంటి? ఉపకారానికి డబ్బులతో వెలకట్టలేం కదా బాబు, అందుకే థ్యాంక్స్ అని చెప్తున్నాను. నా మనసుని మళ్ళీ మార్చకండి. సరే చామ్, మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను. స్పృహలోకి వచ్చాక ఇద్దరం వెళ్దాంలే చామ్. ఎందుకు బాబు? ఇద్దరిని చూసి అమ్మగారు మళ్ళీ తిట్టడానికా? మీరు వెళ్ళండి బాబు. పర్వాలేదు చామ్, నేనుంటాను. బాబు, మీరు బాగా అలసిపోయినట్టు మీ మొహంలోనే కనిపిస్తోంది. అవసరం లేనప్పుడు కూడా ఎందుకు ఇంకా ఇక్కడ? ఇంటికి వెళ్ళి పడుకోండి. నువ్విక్కడుంటే నాకక్కడ నిద్ర ఎలా పడుతుంది చామ్? బాబు, నేనేమీ ఒంటరిగా అడవిలో లేను. పోలీసుల దగ్గరున్నాను, ఫుల్ సెక్యూరిటీతో. మీరు దయచేసి వెళ్ళండి. సరే వెళ్తాను, కానీ ఏమైనా అవసరం ఉంటే కాల్ చేచాం. ఒంటరిగా రాకు, ఫోన్ చేయి. సరే, జాగ్రత్త చామ్. మీరు వెళ్ళండి బాబు. సరే సరే, వెళ్తున్నాను.